నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు షాహుల్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖర రెడ్డి జీవితాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రూపాయి డాక్టర్గా పేరుగాంచిన ఏకైక నేత వైఎస్ఆర్ అని కొనియాడారు. రూరల్ పార్టీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నారన్నారు. నాయకులందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. మన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా గుల్బర్గాలో వైద్యం చేస్తూ ఎన్నో వైద్య సేవలు చేస్తూ వచ్చారు. కానీ రూపాయి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అలుపేరుగాను పోరాటం చేసి ఎప్పుడైనా సరే గెలుపుకి తప్ప ఓటమి ఎరగని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎన్నోసార్లు పులివెందుల నుంచి పోటీ చేస్తూ ఎంపీగా పోటీ చేశారు. అదేవిధంగా 2003లో ఎవ్వరు చేయని విధంగా పాదయాత్ర చేస్తూ ప్రతి ఊరు చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉంది. అదేవిధంగా మనకు పాదయాత్ర చేస్తూనే అప్పట్లోనే చెప్పారు, మనకు వచ్చిన తర్వాత కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెడతానని చెప్పి 2004 మే 14 తేదీన మధ్యాహ్నం 12 గంటలప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ తొలి సంతకం మీద ఫైల్ చేసింది ఏంటంటే ఆయన ఉచిత కరెంటు మీద సంతకం చేశారు. అయితే నిన్న ఒక ఘటన జరిగింది. మా మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి దురదృష్టవశాత్తు కొంతమంది దుండగులు వచ్చి మా ఎమ్మెల్యే ఇంటి మీదకి పగలగొట్టి చాలా ఇది చేశారు. దాని మీద ఎన్క్వైరీ చేసి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటుండగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి శుభ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గార్లాండ్ వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీన్ని ఒక పండుగ వాతావరణంలాగా చేసుకోవాలని అనుకున్నాము. కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల దీన్ని కొద్దిగా చేసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటేనే పేద ప్రజలకి వాళ్ళ గుండెల్లో, వాళ్ళ ఇంట్లో, దేవుడింట్లో పట్టం పెట్టుకొని ఒక దేవుడిలాగా పూజించుకునే వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన అనగానే ఆరోగ్యశ్రీ అయితేమి, 108 అయితేమి, ఆయన చేసిన పథకాలు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఎంతో గ్రాండ్గా చేయాలని అనుకున్నాము. కూటమి ప్రభుత్వం కొంతమంది మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద అమానుష్యంగా దాడి చేసి అతి దారుణంగా ఉన్న ఫర్నిచర్ అయితేమి, ఆఖరాకి కిచెన్లో ఉన్న సామాను కూడా పగలగొట్టి దారుణంగా సృష్టించారు. ఇలాంటి సంస్కృతి మన ఆంధ్రాలో ఎక్కడా లేదు, రాయలసీమలో ఉంది. ఇది రాయలసీమని మన నెల్లూరు జిల్లాకి తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మనం చేసుకుంటూ 76 జయంతిపై అందరూ వచ్చి ఇచ్చిపాలెం వంటి ప్రజాప్రతినిధులు వచ్చి ఆయన నివాళులు అర్పించినారు. అదేవిధంగా నిన్న కోవూరులో జరిగిన కార్యక్రమంలో తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రజలంటి మీద పోయి చాలామంది దుండగులు అమానుషంగా ఇంట్లో వస్తూ చాలా పగలగొట్టి చాలా అసహ్యంగా చేశారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహీద్ దర్గామిట్ట నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.